వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద కందుకూరు గ్రామంలో సమస్యలు. మండల టాపర్ గా నిలిచిన కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థి. కోదాడలో నకిలీ కాఫీ గుట్టు విప్పిన పోలీసులు. సచివాలయంలో రీల్ చేసిన నకిలీ పోలీస్ అరెస్ట్. శ్రీ విద్యా మందిర్ పాఠశాలలో 100% ఉత్తీర్ణత. పెట్రోల్ విషయంలో ఆందోళన చెందవద్దు అన్న ఏసీపీ చక్రపాణి. మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం విజయవంతం. 10వ తరగతి ఫలితాల్లో విద్య దందుబి మోగించిన సిద్ధార్థ హై స్కూల్. డిగ్రీ కళాశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద కందుకూరు గ్రామంలో సమస్యలు ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కల్లూరి మల్లేశం అన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు. పెద్ద కందుకూరు గ్రామంలోని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ సమస్యలు పేర్కొన్నాయని, గ్రామంలో మంచినీటి కొరత ఉందని, ఫిల్టర్ను నిర్వహించడం లేదని పేర్కొన్నారు. పాలకవర్గం పట్టించుకోవడం లేదని అన్నారు. నూతన పాలకవర్గం ఏర్పడి 4 నెలలు అవుతున్న గ్రామంలో ఎలాంటి సమస్యలు తీరలేదని, సౌకర్యాలు మెరుగుపడలేదని విమర్శించారు. అనేక మంది గ్రామంలో అనారోగ్యంతో ఆసుపత్రుల పాలు అవుతున్నారన్నారు. గ్రామానికి 12 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనప్పటికీ వాటిని అర్హులకు ఇవ్వలేదని విమర్శించారు. గ్రామంలో ఇంకా 50 మంది ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన పేదవాళ్లు ఉన్నారని, వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలక వర్గం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం లేదని విమర్శించారు. గతంలో తమ సిపిఎం పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థి 2 సార్లు గ్రామంలో పాలన చేశారని, ఆ సమయంలో ప్రతి సమస్యను నెరవేర్చామని పేర్కొన్నారు. ఆ సమయంలో గ్రామంలో పండుగలు నిర్వహించిన సందర్భంలో ఎవరి నుండి ₹1 కూడా వసూలు చేయలేదన్నారు. కానీ ప్రస్తుత పాలక వర్గం గుడి నిర్మాణం పేరుతో భారీ ఎత్తున చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికి వారే చందా బుక్కులు ప్రింట్ చేయించుకొని తిరుగుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై పాలక వర్గం వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్, సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు భీమకాని రాములు గౌడ్, కాలనీ స్వామి, కాలనీ వెంకటేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాళ్ళ పెద్ద కందుకూరు గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ఈ గ్రామంలో నూతన పాలకవర్గం ఏర్పడి 4 నెలలు గడిచినా ఇవాళ ఊరుకు సంబంధించిన మౌలిక సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇవాళ కనీస డ్రైనేజీ సాఫ్ చేస్తున్న పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఇవాళ కంపు వాసన పడుతున్న పరిస్థితి గ్రామంలో మురికి కాలువలు చూస్తే కనబడుతుంది. మరొక వైపు కనీసం వీధి లైట్లు కూడా ఇవాళ స్ట్రీట్ లైట్ నైట్ అయితే లైట్లు ఎదిగే పరిస్థితి కూడా లేదు. మరొక వైపు ఈ గ్రామంలో వారం వారం వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అండగా ఉండేది సిపిఎం పార్టీ. మరి 4 నెలల కాలంలో ఒక్కరోజు కూడా వైద్య శిబిరం నిర్వహించలేదు. ఇద్దరు డాక్టర్లు, ఇతర సిబ్బంది వచ్చి షుగర్ పేషెంట్లున్నా, బాలింతలున్నా, గర్భవతులున్నా, చిన్నపిల్లలున్నా వాళ్లకు వైద్య సదుపాయం కల్పిస్తూ మందులు కూడా అందించేది సిపిఎం పార్టీగా. మరి 4 నెలల కానుంచి ఏ పరిస్థితి కూడా లేకుండా పోయినది. మరో పరిస్థితి చూస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ అర్హులైన వాళ్ళకి ఇక్కడ రాలేదు. ఇవాళ మరీ గుడిసేసుకున్న ఇద్దరు మీకు ఉదాహరణలు కావాలంటే చెప్తాం. అజ్మీరా మోహన్ కానీ, అజ్మీరా రమేష్ కానీ, ఇట్లాంటి వాళ్ళు 50 మంది ఈ గ్రామంలో నిరుపేదలు ఉన్నారు. వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో సిపిఎం ఉన్నప్పుడు ఇక్కడ పండుగలు చేసింది గ్రామంలో, ప్రజల నుంచి ₹1 చందా వసూలు చేయకుండా. కానీ కొత్తగా వచ్చిన పాలకవర్గం కోట్లాది రూపాయలు ఎవరంతలో వాళ్ళు, ఎవరు తెలవకుండా వాళ్ళు చందా బుక్కులు కొట్టి వసూలు చేస్తున్నారని చెప్పి వార్డు సభ్యులే బహిరంగంగా విలేకరుల సమావేశంలో చెప్తా ఉన్నారు. మన ప్రజలకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకవర్గం పైన ఉన్నది. కోట్ల రూపాయలు కాదు, ఎంత చేసినారు, ఏం చేసినారు అనేది గ్రామ ప్రజలకు తెలియజేసి గ్రామ ప్రజలను మనల్ని చూరగొనేటట్టుగా ఉండాలని చెప్పి గ్రామ సమస్యలు పరిష్కారం చేయని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ సర్పంచ్ రాములు గారు, శాఖ సెక్రటరీ స్వామి గారు, ఇక్కడ పాల్గొన్న సిపిఎం వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా రాబోయే మేడే శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తారు. ఇవాళ గ్రామంలో ఈ నూతన గ్రామ పంచాయతీ
ఈ రోజు ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో మంతని మండల టాపర్ గా నిలిచిన కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన 2025-2026 ఎస్ఎస్సి ఫలితాలలో కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని మంతని మండల టాపర్ గా నిలిచారు. సిహెచ్ ఆశీశ్వర్ 580 మార్కులతో మండల టాపర్ గా నిలిచారు. అంతేకాక పూజశ్రీ 548 మార్కులు, ఆశ్రిత్ 573 మార్కులను సాధించారు. 500 మార్కులకు పైగా 26 మంది విద్యార్థులు విజయాన్ని సాధించారు. ఇట్టి ఉత్తమ ఫలితాలతో పాటు 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, పోషకులకు, సహకరించిన ఉపాధ్యాయ బృందానికి కృష్ణవేణి ప్రిన్సిపల్ మరియు మేనేజ్మెంట్ శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యొక్క లక్ష్యం పిల్లల భవిష్యత్తుకై అనుదినం పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. మా బాబు అదే స్కూల్లో ఫస్ట్ నుండి చదువుతున్నాడు సార్. ఇప్పుడు 580 మార్కులు వచ్చినాయి సార్. దీనికి కారణం టీచర్స్, సార్లు వాళ్ళకి నమస్కారాలు సార్. మీ కన్నా సార్లు బాగా హార్డ్ వర్క్ చేపిస్తారు సార్. కొట్టకుండా తిట్టకుండా ఎన్నుకుంటే వాళ్ళ ముందుకు నడిపించారు సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇంతకన్నా నేనేమ్మా సార్ కృష్ణవేణి స్కూల్ హైలైట్ సార్. సార్ ఇప్పటి వరకు అయితే నేను గుడ్ స్కూల్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I am proud of my result and proud of my school also. The faculty in our school is best than other many schools. Just I want to appreciate our faculty because of the teaching we got this mandal level result. Thank you sir. Thank you so much Krishnaveni High School because my position is their position because they did very hard work to gain this మంతనిలో కృష్ణవేణి హై స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు సార్. మా పాప పేరు పూజశ్రీ. ఆమె ఫస్ట్ నుండి సెకండ్ క్లాస్ నుండి బాగానే చదువుతుంది. ఇక్కడ సార్లు, టీచర్స్ అందరూ బాగా చూసుకుంటారు, బాగా చదివిస్తారు సార్. ఇక మంచి మార్కులు వచ్చినాయి సార్. 578 మంచిగా వచ్చినాయి మార్క్స్. మాకైతే చాలా ఆనందంగా ఉంది. కృష్ణవేణి హై స్కూల్ అంటే ఇక మాకు ఫస్ట్ నుండి నమ్మకం ఉండే. మా ఈ స్కూల్ పిల్లలు మండల్ స్థాయిలో వచ్చారంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక స్కూల్ తరఫున అందరికీ కూడా బాగానే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. విఎస్టీ నాకు 573 మార్క్స్ వచ్చాయి. స్కూల్లో ఫ్యాకల్టీ బాగుంటుంది. చాలా మంది కేర్ తీసుకుంటారు టీచర్స్. చాలామందికి 550+ దాటింది వాళ్ళ కేరింగ్ వల్ల. ఇది ఒక లెజెండరీ స్కూల్ మన మంతిలో ఉందంటే ఒక గర్వకారణం. ఇలాంటి స్కూల్లో జాయిన్ అవ్వడం మీ పిల్లల అదృశ్యం. తప్పకుండా అందరినీ జాయిన్ చేయండి కృష్ణవేణి హై స్కూల్ మంతని. నేడు వెలువడినటువంటి 10వ తరగతి ఫలితాల్లో మంతని మండలంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి మన కృష్ణవేణి హై స్కూల్ 580 మార్కులతోని అత్యధిక మార్కులు సాధించి మండలంలోనే టాపర్గా నిలిచారు. అదేవిధంగా 580 తర్వాత 578, తర్వాత 573, ఆ తర్వాత 500కు పైగా మార్కులు ఒక 26 మంది విద్యార్థులు. సూర్యాపేట జిల్లా కోదాడలో నకిలీ కాఫీ గుట్టు విప్పిన పోలీసులు. కోదాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న నకిలీ కాఫీ, సిగరెట్ రాకెట్ ను పోలీసులు ఘాటుగా దెబ్బతీశారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపి భారీగా నకిలీ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సిఐ శివశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు, ఇతర సరుకులు తెచ్చి కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా విక్రయిస్తున్న ముఠాపై విశ్వసనీయత సమాచారం మేరకు పట్టణ పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర నగర్ లో పట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ దాడుల్లో సుమారు 3 లక్షల విలువైన నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు మరియు ఇతర సరుకులను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో పావులూరి నారాయణమూర్తి, అనూప్ అగర్వాల్, సతీష్ ఏడిద అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి 4 మొబైల్ ఫోన్లు కూడా తీసుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకింగ్ చేసి
అమాయక వినియోగదారులను మోసం చేస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని వెంకటేశ్వర గ్రీన్ హోమ్స్ కాలనీ నందు మనము నకిలీ సిగరెట్లు, అదేవిధంగా డిటర్జెంట్లు, అదేవిధంగా కాఫీ పొడులకు సంబంధించిన మెటీరియల్ని నమ్మదగిన సమాచారం మేరకు మనం నిన్న పట్టుకొని స్వాధీనపరచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మన దగ్గర కోదాడ పట్టణంలో ఉండే పావులూరి నారాయణమూర్తి కన్ఫెషన్ మేరకు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం మనము A1 మరియు A2 అగర్వాల్, అదేవిధంగా ఎడిద సతీష్ అని ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. వీరిద్దరూ డబ్బులు అక్రమంగా సంపాదించాలని సచివాలయంలో పోలీస్ యూనిఫామ్ ను ధరించి రీల్ చేసిన నకిలీ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సచివాలయంలో పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్ చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ వృత్తిరీత్యా వంట మనిషిగా పనిచేస్తూ పోలీసు కావాలనే బలమైన కోరికతో ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయం వద్దకు వచ్చి భద్రతా సిబ్బందిని బతిమిలాడి అనుమతి పొంది లోపలికి ప్రవేశించి ఈ రీల్ చేశాడు. ఈ వ్యవహారంపై స్పందించిన అధికారులు నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తరగతి ఫలితాల్లో లాలపేటలోని శ్రీ విద్యామందిర్ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాల్లో లాలాపేటలోని శ్రీ విద్యామందిర్ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పాఠశాలలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లీనా మాధురి మాట్లాడుతూ తమ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించిందన్నారు. తెలుగు సబ్జెక్టులు తమ విద్యార్థి 100కు 100 మార్కులు సాధించాడని తెలియజేశారు. 100% ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థుల పాత్రతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. స్కూల్ మొదటి టాపర్ జి అశ్రిత్ 562 మార్కులు, రెండవ టాపర్ సిహెచ్ మేఘన 527 మార్కులు, మూడవ ప్లేస్ లో సమీర్ బేగ్, శ్వేత టాప్ మార్కులు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షిరోన్, ప్రియదర్శిని, అధ్యాపకులు నుజాహత్ సుల్తానా, కుమారితో పాటు అధ్యాపకులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. 25 and 26 batch. It's been a miracle this year. Though you were very tough, you made it a miracle, and for reaching the significant milestone, once again I congratulate every student and even all the SSC teachers. It's not only because of the management, it's just a teamwork among us to reach 562 the first mark of the SSC batch to 20, 25 and 26. Thank you. నమస్కారం అందరికీ. నేను విద్యామందిర్ తెలుగు ఉపాధ్యాయురాలిని. నా స్కూల్లో వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్లో పెట్రోల్ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దు అన్న ఏసీపీ చక్రపాణి మీడియాతో తెలియజేశారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులలో పెట్రోల్ అయిపోతోంది. ఇక మీదట పెట్రోల్ దొరకడం కష్టమని, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారికంగా ఎక్కడ కూడా ప్రభుత్వం నుండి అటువంటి ప్రకటన రాలేదని తెలియజేశారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన వదంతులు నమ్మి ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని ఏసీపీ చక్రపాణి మీడియాతో తెలియజేశారు. జవహర్ నగర్ పెట్రోల్ బంక్ మేనేజర్ మాట్లాడుతూ పెట్రోల్ కావాల్సినంత ఉందని, ప్రజలు ఇబ్బంది పడడమే కాక బంక్ సిబ్బంది కూడా ఇబ్బంది పెడుతున్నారని, వాహనదారులు వారికి కావలసినంత కాకుండా పెద్ద పెద్ద క్యాన్లు తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారని మీడియాతో వాపోయారు. ఇలాంటి విషయంలో స్థానిక పోలీసులు కొంచెం సహకరిస్తే ప్రజలందరికీ పెట్రోల్ అందుతుందన్నారు. పెట్రోల్ వినియోగదారుడు మాట్లాడుతూ డైలీ ఊబర్, జొమాటో జీవనోపాధి చేసుకునే మాలాంటోళ్లకు పెట్రోల్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా స్పందించి పరిష్కారం చేయాలని కోరారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు ఈ పెట్రోల్ బంకులలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ షార్టేజ్ ఉందని మనకు క్యూ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటు విషయమే మేము అధికారుల నుంచి వచ్చిన సూచనల ప్రకారంగా ఇక్కడ బందోబస్తు కూడా మనం ఎక్కడైతే క్యూ లైన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ బందోబస్తు ఇది బీపీసీఎల్ నుంచి సప్లై ఏదైతే లేదు అది వాళ్ళకు కూడా మా అధికారులంతా మాట్లాడి అక్కడ నుంచి సప్లై కూడా తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకు సోషల్ మీడియాలో ఒక మంతని పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం అశేష జనవాహిని మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. మంతని పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ లో బుధవారం రోజు మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం అశేష జనవాహిని మధ్య అత్యంత వైభవంగా సాగింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హిందువులను ఏకం చేయాలనే ఏకైక లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమ్మేళనంలో ప్రధాన వక్తగా విచ్చేసిన శ్యామల కిరణ్ మాట్లాడుతూ 100 ఏళ్ల సంఘ ప్రయాణం దేశానికి ఒక దిక్సూచి అని, హిందూ సమాజం ఐక్యంగా ఉండాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మహిళా వక్త ఠాగూర్ తారాభాయ్ ధర్మ పరిరక్షణలో మాతృమూర్తుల పాత్రను కొనియాడగా శ్రీ రామదాసి సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. మంతని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, సమ్మేళనం అధ్యక్షులు కర్నె హరిబాబు, కార్యదర్శి సల్మాన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తూ హిందూ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టంలో సమితి సభ్యులు గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కొత్త శ్రీనివాస్, కనుకుంట్ల స్వామి, తూర్పాటి రాము తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు.
కరీంనగర్లోని సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో విజయదుందుబి మ్రోగించారు. మొత్తం 452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాక 100% ఉత్తీర్ణత సాధించిన విశేష ప్రతిభ కనపర్చారు. వీరిలో 592 మార్కులతో కె విశ్వక్సేన్ జిల్లా టాపర్ గా నిలిచి ప్రపంచం సృష్టించారు. అలాగే 570 మార్కులకు పైగా 31 మంది విద్యార్థులు, 560 మార్కులకు పైగా 74 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 122 మంది విద్యార్థులు మార్కులు సాధించి సిద్ధార్థ విద్యా సంస్థల కీర్తి పతాకాన్ని మరోసారి ఎగరవేశారు. సిద్ధార్థ విద్యా సంస్థలు 30 సంవత్సరాల విద్యా ప్రస్థానంలో ప్రతి 4 విద్యార్థుల్లో ఒక విద్యార్థి 550కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలలో కూడా సిద్ధార్థ విద్యార్థులు ముందంజలో ఉండడం విశేషమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. I would like to conclude by saying that always give this wonderful opportunity to your parents and your beloved teachers. And I would like to say that please study for your parents and for your success, not for your somebody else. And my parents and my teachers are the backbone of my journey until this wonderful moment. Thank you. Dedicated staff members. So actually, before came to these institutions, my son is used to get education in the one school in Karimnagar. It is in the bank of Vidyadhar High School. So he used to get education up to 2nd class level. So I know about these institutions because a flexible timetable is there, perfect implementation is there, and perfect supervision is there, and perfect guidance is there by the management. So based on these qualities, so I took my son into this institution and I trained my son in this government campus. So from beginning, he used to show good result in the education in all exams also, competitive examination, academic purpose, whatever may be. And the management of this institution, Sripal Reddy Sir Garu, and all staff members and all teachers and non-teaching, each and everybody encouraging my son in all aspects. So, which resulted to achieve good result in the 10th. రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కళాశాలలో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిగ్రీ విద్య ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు మార్గదర్శకమని, ఉన్నత విద్యతో మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపాలని, ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు గుప్తా, దేవుని రంజిత్, పుట్టి సందీప్, కొక్కా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫేర్వెల్ అన్నర్సరీ ప్రోగ్రాంకు వచ్చేసిన మా కౌన్సిలర్కు మరియు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి మరియు లెక్చరర్స్కు మరియు ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే రామంపేట మున్సిపాలిటీలోనే 2023లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన కోసం
ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం మా మిత్రులు ముఖ్యంగా రాధాకృష్ణ గారి సేవలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న లెక్చరర్స్కు కోఆర్డినేట్ చేస్తూ పిల్లల యొక్క ఏదో అది ఫీజు ఉంటుంది 300 to 400 రూపీస్ ఫీజు కూడా ఆయన సొంత జేబు నుంచి ఖర్చు చేసి అప్పుడు ప్రభుత్వం నుంచి కాన్సల్ అయ్యే డిగ్రీ కళాశాలను నిలబెట్టడం అదొక గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కు మనకు రామంపేట పట్టణానికి మున్సిపాలిటీకి కూడా ఒక డిగ్రీ కళాశాల ఉందని చెప్పుకోవడానికి కూడా మనకు గమనార్హంగా గడవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఏదైతే మన విద్యార్థులు మనం ఏదైతే చదువుకుంటున్నామో చదువు మీద ఉన్న శ్రద్ధ, మన ఉపాధ్యాయుల మీద గౌరవం, మన తల్లిదండ్రుల మీద గౌరవం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈరోజు యువత చదువుకున్నామని చెప్పి చదువులే దాచపోయి లోక జ్ఞానం తెలియకుండా పోతుంది. ఫస్ట్ అది ఏదైతే ఉద్యోగ అవకాశాలు చేసుకుంటూ క్రమశిక్షణ ఉండి ఎక్కడైనా బతికే అవకాశం మనకు ఉంటుందని కూడా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ప్రతి ఒక్కరం నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఎక్కడైనా బతకగలుగుతాం. దానికి ప్రభుత్వమే కావచ్చు, మరియు ప్రైవేటు సంస్థలు కావచ్చు, ఎక్కడైనా నిరుద్యోగంగా ఉండకుండా మనం సెల్ఫ్గా కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతుందో ఇండస్ట్రీ కొన్ని స్కీమ్స్ అవన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి. కొన్ని రిజర్వేషన్ ఉన్న కులాలకు అక్కడ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా చదువుతో పాటు అవి కూడా తెలుసుకొని మధ్యలో కొందరికి ఆర్థికంగా గాను మరియు విద్య అభ్యసించక కూడా మధ్యలో ఆగిపోయిన స్టూడెంట్స్ కానీ ఈ పీజీ డిగ్రీ ఉన్న విద్యార్థులకు అన్ని విధాలుగా ఏ అప్లికేషన్ అయినా ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పుడు 10వ తరగతి చదువుకున్నారు, 7వ తరగతి చదువుకున్నారు, మధ్యలో ఆగిరు, ముంగడికి పోయినారు. వాళ్ళందరికీ నిలబడుతూ వాళ్ళకు కొన్ని ప్రభుత్వ సంక్షేమ దానికి స్కీమ్స్ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన కానీ ఏ ఒక్క యూనిట్స్ కానీ మనకు బ్యాంక్ లోన్స్ కానీ అవగాహన తెలుపుతూ ప్రజలకు చెప్తే వారు కూడా వాళ్ళ తనంతు ఉపాధి కల్పించడం అవుతాం. దీనికి మనం ఇలా ఫేర్వెల్ పార్టీ వేసుకొని డిగ్రీ అయిపోయాక మళ్ళీ కూడా ఇంకా పై చదువులకు ప్రిపేర్ అయి ఉంటాం. పై చదువులకు ప్రిపేర్ అయినప్పుడు ఏదైతే అందరం ముందుగా పోలేం, ఎక్కడున్నా ఏదున్నా మన చెడు దారి పట్టకుండా మన తల్లిదండ్రులకు భారం కాకుండా సమాజంలో బతికేటట్టు మనం ఆ విజ్ఞానాన్ని కూడా పొందుపరుచుకోవాలి. ఎందుకంటే అప్పుడే మన కుటుంబం మీద భారం పడది. ఒక డిగ్రీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ అన్ని విధాల బాధ్యతలు ఉన్నట్టే ఇప్పుడు ఆ పౌరునికి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన మీద ఆశలు పెట్టి స్కూల్లోకి పంపించారు, ఇంటర్మీడియట్ చేయించారు, డిగ్రీ చదివించారు. ఇప్పుడు ఇదైతే ప్రైవేట్లోనే చదువుతూనే ఉద్యోగం వస్తుంది అనేది కూడా మనం తీసేయాలి. ప్రభుత్వంలో కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి లెక్చరర్స్ తోటి మంచి విద్యను అభ్యసిస్తారు. దాన్ని మనం యూజ్ చేసుకుంటలేము. అది మనం యూజ్ చేసుకుంటూ మనకు సంబంధించిన కింది తరగతుల వాళ్ళకు కూడా ప్రభుత్వంలో మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు, మంచి లెక్చరర్స్ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పిల్లల భవిష్యత్తు కోసం మన రామంపేటకి ఉదాహరణ తీసుకుంటే 200 కోట్లతోటి మన గౌరవ ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ సార్ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ నిర్మాణం మనకు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడగలదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.